ప్రతి గవర్నమెంట్ కొత్త రూల్స్ కొత్త కథ. ఇది చూడండి, ఇట్లాంటి రైతు వేదిక అనేసి ఏదో చేసిండ్రు అప్పుడు. ఈ బోర్డులు, ఈ ఓపెనింగ్కి అయిన పైసలు, లోపల టీవీ, చైర్లు, కింద ఫినిషింగ్, ఇదంతా దేనికి ఉపయోగపడకుండా. ఇంకా ఇటు చుట్టుపక్కల ఎవరు క్లీన్ చేసేవాళ్ళు కూడా చూడండి. టాయిలెట్స్ పాపం ఎంత మంచిగా కట్టిరు. టాయిలెట్స్ యూజ్ చేసుకోవడం, కనీసం ఊర్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరికైనా టాయిలెట్ వాడుకోవడానికి కూడా లేకుండా చేసారు. చూడండి ఎంత గలీజ్, ఎన్ని లక్షల రూపాయలు ఇది ట్యాక్స్ పే. చూడండి ఎంత గలీజ్గా చేసిండ్రు. అసలు ఏంది, అసలు ఈ ప్రతి గవర్నమెంట్లో సివిల్ దాంట్లలో ఎన్ని పైసలు వేస్ట్ చేస్తారు, అవసరం ఉందా లేదా అనకుండా. అది చూడండి, టైల్స్ కథం, టాయిలెట్స్ అన్నీ కథం. నాకు తెలిసి టాయిలెట్స్కి వాళ్ళ కనీసమైన తక్కువ 3 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి ఉండాలి. ఘోరాతి ఘోరంగా ఇంత హైట్ ఉన్న చెక్కకు ఇంత సన్నగా ఉన్నది చూడండి. ఇంత సన్నగా ఇంత హైటా, నాట్ ఈవెన్ 3 ఇంచెస్ కూడా లేదు చూడండి. ఇట్లా అన్నీ ఇట్లాంటి పనులే. మళ్ళీ ఐరన్ ఎంత మంచి యూజ్ చేసారు, అది కూడా ఐరన్ పెట్టేసి అయిపోతుంది కదా. చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అసలు ఎంత బాధ అంటే చెప్పలేనంత బాధ. సరే వాళ్ళు కట్టిర్రు, తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని దాన్ని మంచి మెయింటెనెన్స్లో పెట్టవచ్చు కదా. వాళ్ళు కట్టింది మేము వాడాం, మేము కట్టింది వాళ్ళు వాడారు. ఈ పైసలన్నీ వాళ్ళే కావు కదా, మనవి కదా. నమస్తే.